గురుमध्ये స్థితం విశ్వం విశ్వमध्ये స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. సాయి సచ్చరిత్రలో ఏముంది అంటే సాయి సచ్చరిత్రలో సనాతన ధర్మంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి సనాతన ధర్మ సారాంశమైనటువంటి 2 పిల్లర్స్లో ఒక పిల్లర్ చూసాం. చరాచర జగత్తు మొత్తం నేనే ఉన్నానని చెప్తున్నాడు సాయిబాబా. ఏమి అద్భుతం అండి, ఏమి అద్భుతం ఇది. చూసిన వాడు ధన్యుడు కావాలి, కాలేకపోతున్నాడంటే ఇంకా అంతకన్నా దురదృష్టం దౌర్భాగ్యం మరొకటి లేదు. అసలు వీడిని ఉద్ధరించగలిగిన వాడు ఇంకా సృష్టిలోనే లేడు. అంతా ఈశ్వరతత్వం అనే చెప్తూ ఉన్నది. రెండవది సనాతన ధర్మం రెండవ పిల్లర్ ఏంటంటే కర్మ సిద్ధాంతం అండి. మానవుని యొక్క సుఖదుఖములన్నీ కూడా మనము చేసినటువంటి పని మీదే ఆధారపడి ఉన్నాయని చెప్పేటువంటి అద్భుతమైన సిద్ధాంతం కర్మ సిద్ధాంతం. అదే పునర్జన్మ సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదన చేస్తున్నది. కర్మ సిద్ధాంతం ఎవరికైనా అర్థమవుతుంది కదండి, దాని లోపల పెద్ద విశేషమే ఉంది. నేను ఒక పని చేశాను, దానికి ఫలితం వచ్చింది, అయిపోయింది. ఇవాళ న్యూటన్ చెప్పడం ఎందుకు, అది ఏనాడో కోట్ల సంవత్సరాల క్రితం. అది కామన్ సెన్స్, అది ఒకళ్ళు చెప్పవలసిన అవసరమే ఉంది. దాంట్లో ఏం గొప్పతనం ఉందండి, నువ్వు పని చేస్తే దానికి ఏం ఫలితం రాదా, అదే రియాక్షన్. దానికి ఒక మహా సైంటిస్ట్గా కనుక్కోవాలి దాన్ని. ఇది కనీస పరిజ్ఞానం, కామన్ సెన్స్. దానికి మనం ఏదో పెద్ద బ్రహ్మరథం పట్టేస్తాం. న్యూటన్స్ 3rd లా, చేసిన పనికి ఫలితం వస్తుంది. న్యూటన్ 3rd లా ఏంటండి, ఇట్స్ ఎ కామన్ సెన్స్. దాన్ని మనం పొగుడుతున్నామంటే మనం ఎంత అయోమయ స్థితిలో ఉన్నామో, అసలు మనం అంటే సెన్సే లేకుండా ఉందేమో అని ఒక రకంగా అనిపిస్తుంది. ఎవడో ఏదో చెప్తే, అదిగాక మనకి వెస్టర్న్స్ చెప్తే మనకి పరమ ఉత్సాహం ఏమీ ఉండదు. అక్కడ ఏముందంటే గొప్పతనం చెప్పండి. ఒక యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, ఆయన చెప్పింది అదే కదా. ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఆపోజిట్ రియాక్షన్. ఏమిటి ఆపోజిట్ రియాక్షను? ఇట్ ఈస్ ఎ రిజల్ట్, నాట్ ఆపోజిట్. వాట్ ఈజ్ ఆపోజిట్? నీళ్ళు ఇట్లా పోసానండి, యాక్షన్ ఎడిపోయిన పారిని, అది ఆపోజిట్ రియాక్షనా? ఎవడైతే చెప్తే తందానంటే మనకి ఒక అలవాటు అయిపోయింది. మన సంస్కృతి, మన ధర్మం అది కాదు. ప్రతిదాన్ని ప్రశ్నిస్తుంది. ప్రతి యాక్షన్కి ఆపోజిట్ రియాక్షన్ ఏంటండి? మంచి చేస్తే చెడా? వాట్ డూ మీన్ బై ఆపోజిట్? there is every action has a result, that's all. It's not opposite. అగ్ని వెలిగించే యాక్షన్, అగ్ని వెలిగింది, అది ఆపోజిటా? ఈ మాత్రం కనీస పరిజ్ఞానం ఉపయోగించకుండా మనం ఏమిటేమిటో మాట్లాడుతున్నాం. మన ఋషి సంపద ఇదండి. మరలా మనం దాన్ని పునర్జీవనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అది మన సొంతం, మన బ్లడ్లో, మన డిఎన్ఏలో ఉంది. అది ఎవడో ఏదో చెప్తే వినేటువంటి సంప్రదాయం కాదు ఇది. గురువులు చెప్పినా దాన్ని పరిశీలన చేసి నీవు స్వయంగా దర్శిస్తావు కాబట్టి నీవు ఒక మరలా వెలిగేటువంటి జ్ఞాన జ్యోతివి అవుతున్నావు. అంత మహత్తరమైన సిద్ధాంతం చెప్పింది ఆపోజిట్ రియాక్షన్ కాదు, దేర్ ఈజ్ ఎ రిజల్ట్. అందుకోసమే అసలు మన సంస్కృతి ఎక్కడండి, ఎంత ఉన్నతమైంది. మన బుర్రలు, మన బుద్ధి ఎక్కడో డీఫ్రీజర్లో పెట్టేశాం. మన సంస్కృతి, మన శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే, నిష్కామ కర్మ చేయి నాయనా, అంతేగాని ఎవ్రీ యాక్షన్ ఈజ్ నో, దెర్ ఇస్ నో ఆపోజిట్ రియాక్షన్. వాట్ యు మీన్ బై ఆపోజిట్? దీని పరంగా నేను ప్రశ్న చేస్తున్నా. దట్స్ అ రాంగ్ ఫిలాసఫీ, రాంగ్ థియరీ. ఎవ్రీ యాక్షన్ ఈజ్ అన్ ఆపోజిట్ రియాక్షన్. వాట్ యు మీన్ బై ఆపోజిట్? ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ ద రిజల్ట్, దట్ ఈస్ ద కర్మ సిద్ధాంతం. దాని ముందు అసలు ఇది ఎక్కడ నిలబడుతుందండి? ఎవడో ఏదో చెప్పంగానే మన తలకాయ ఊపుకొని వినడం మనకు అలవాటు అయిపోయింది. మేల్కొనండి. మనకున్న బంగారాన్ని మనం పక్కన బారేసుకున్నాం కాబట్టి ఏదో పనికి మాలిన వాటికి మనం దాసోహం అవ్వాల్సి వస్తూ ఉంది కాదా? ఆలోచన చేయండి మిత్రమా. వచ్చే కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం.